ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో ఉండే మహిళల గురించి ఈ రోజున మాట్లాడుకుందాం. ఇన్స్టాలో చూశాను నిన్న ఒక 2-3 వీడియోలు. ఎవరో భాను అని అన్న అమ్మాయి ఏవో టాబ్లెట్లు మింగేసి పాపం నేను చనిపోతానని అంటూ ఒక రీల్ని అయితే పెట్టింది. అయితే దాని మీద చాలామంది స్పందించారు. ఆ అమ్మాయిని మొత్తానికి ఎలా అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ అమ్మాయిది రావులపాలెం అంట. మొత్తానికి ఆ అమ్మాయి అయితే సేఫ్గానే ఉంది, జాగ్రత్తగానే ఉంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసిందని అంటే 2 ఆడవాళ్ళ మధ్యన వచ్చిన గొడవ ఎందుకు. సోషల్ మీడియాలో ఉన్న ఆడవాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు పరిచయం అయిన తర్వాత స్నేహంగా ఉంటారు, కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు, ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, పర్సనల్ విషయాలని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా కొద్ది రోజులు నడిచిన తర్వాత వాళ్ళ మధ్యన ఏదో తగు వస్తుంది. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకోవడం, ఇలా చేసుకుంటూ ఆ గొడవ కాస్త పెద్దదైపోవడం, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళడం, కుటుంబంలో ఉన్న మగవాళ్ళ దాకా వెళ్ళడం, కాపురాలు కూలిపోవడం, ఒకరినొకరు అక్రమ సంబంధాలు కట్టుకోవడం, అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం, ఇది జరుగుతున్న స్టోరీ. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చే ముందరే బాగా ఆలోచించుకోండి. ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు. అందరితోనూ మంచితనంగానే ఉండాలి. సరే అవతల వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చలేదు అనుకోండి, వదిలేయండి, వాళ్ళతో మాట్లాడకండి. ఎందుకు ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడితే మనకు గడుస్తుందని ఏమీ ఉండదు కదా. మీ వీడియోలు మీరు చేసుకోండి, మీ పనేదో మీరు చేసుకోండి, ఒకళ్ళని విమర్శించకుండా ఉండండి. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు అని అన్నప్పుడు అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే బాగుంటుంది కదా. కలిసి ఉన్నన్నాళ్ళు బాగా ఓ అని పూసుకొని తర్వాత బయటకు వచ్చి ఏగో నన్ను ఇలా అంది, నన్ను అలా అందని ఒకరినొకరు తిట్టుకుంటూ విమర్శించుకుంటూ వీడియోలు చేస్తే చూసే జనాలు ఏమైపోతారు. ఇక్కడ ఏమైందంటే ఈ ఆడవాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ కాస్త ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బాగా ఇంట్రెస్టింగ్ పెరిగిపోయింది అనమాట. ఒక అమ్మాయికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు, ఇంకో అమ్మాయికి కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. ఆ అమ్మాయి ఫ్యాన్స్ వచ్చి ఈ అమ్మాయి వీడియో కిందకి వచ్చి తిట్టడం, అలాగే ఈ అమ్మాయి ఫ్యాన్స్ వచ్చి ఆ అమ్మాయి వీడియో కిందకి వెళ్ళి కామెంట్లు పెట్టి ఆ అమ్మాయిని తిట్టడం, ఇలా ఏంటంటే ఫాలోవర్స్ ఒకరినొకరు తిట్టుకోవడం, అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. చూడండి, మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏదైనా సరే మన వల్ల మంచి జరిగే విధంగా ఉండాలి, ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి, లేదనంటే మన దగ్గర ఉన్న టాలెంట్ని ఏదైనా చూపించుకోవాలి, 4 మంచి మాటలు చెప్పాలి, మన వల్ల ఎదటి వాళ్ళకి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. ఇలా కనుక ఉంటేనే సోషల్ మీడియాలోకి రావాలి. నన్ను ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మాటలు పట్టించుకొని మీరు ఏదో చేసుకున్నారనుకోండి, అక్కడ మీ పిల్లలు ఏమైపోతారు. ఇక్కడ చాలామంది మహిళలు పెళ్ళయి భర్త పిల్లలు ఉన్నవాళ్లే వస్తుంటారు. అలాంటి వాళ్ళ మధ్యన ఏంటంటే ఫ్యామిలీలో ఎన్నో గొడవలు ఉంటాయి. అవి వాళ్ళ పర్సనల్ విషయాలు అన్నిటినీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టకండి ఎవరు కూడా. ఏంటంటే దాన్నే లోకు చేసుకుని అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అనే పరిస్థితి. మన ఫ్యామిలీ విషయాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి, అంతకు మించి దాటి మాత్రం ఎవరూ చెప్పకూడదు. ఏంటంటే కొంతమంది అవతల వాళ్ళు జాలి చూపిస్తారేమో, నా బాధలు నా కష్టాలు చెప్పుకుంటే ఏదన్నా సాయం చేస్తారేమో అన్న ఉద్దేశంతో చాలామంది ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. అది మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తేనే బాగుంటుంది. అవతల వాళ్ళని లోకు చేసుకోవడం, మన జీవితాలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టుకోవడం దయచేసి ఇలాంటివి మాత్రం చేయకండి. నిన్న ఆ అమ్మాయి టాబ్లెట్లు మింగేసింది, ఎవరో చూశారు, పాపం తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతికింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా అయ్యింది అనుకోండి, అసలు ఈ 2 పిల్లల పరిస్థితి ఏంటి? ఈ గొడవ పడిన అమ్మాయి ఏమన్నా ఆ 2 పిల్లల్ని చూస్తుందా? 4 రోజులు చెప్పుకుంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి టాబ్లెట్లు మింగిందనంటే ఇంకొక వీడియో చూసా, ఇంకో అమ్మాయి కూడా ఎవరి గురించో చెప్తూ లకారాలు మకారాలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన మాటలు తిడుతూ బూతులు తిట్టేస్తూ ఆ అమ్మాయి కూడా టాబ్లెట్లు మింగేసింది. లైవ్లో వీడియో తీసుకుంటూ వీళ్ళు టాబ్లెట్లు మింగేస్తున్నారు. మరి ఆ టాబ్లెట్లు ఏంటో, వీళ్ళకి ఎక్కడ దొరికాయో, ఏం జరిగిందో తెలియదు. కానీ ఇంకొక అమ్మాయి కూడా నిన్న టాబ్లెట్లు మింగింది. మరి ఆ స్టోరీ ఏమైందో అది ఇంకా బయటకు రాలేదు. అసలు సోషల్ మీడియాలోకి మీరు ఎందుకు వస్తారు? ప్రాణాలు తీసుకోవడానికి వస్తారా? చక్కగా జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తారా? ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ నడిపిస్తారని చాలామంది మగవాళ్ళు మీకు వీడియోలు వద్దు, ఈ సోషల్ మీడియాలోకి రావద్దు, ఏమీ వద్దు, నోరు మూసుకుని కూర్చోండి అని ఈ మగవాళ్ళు వద్దంటారు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు బలవంతం పెట్టి మగవాళ్ళని ఏదో ఒకటని ఈ సోషల్ మీడియాలో వీడియోలు రీల్స్ చేయడం మొదలు పెడతారు. అది కొన్ని రోజులు బాగా నడిచిన తర్వాత ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తారనమాట. ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, కాపురాలు కూల్చేసుకునే పరిస్థితి. ఆ అమ్మాయి భర్త పాప వదిలేశాడు, 10 నెలలు అయ్యింది. ఆ గొడవ పాప మా అమ్మాయి ఇబ్బందులేవో ఆ అమ్మాయి పడుతుంది. ఆ అమ్మాయిని ఇంకో 4 ఎగతాళి చేయడం, ఆ అమ్మాయి మీద నెగిటివ్గా వీడియోలు చేయడం, ఎవరో ఇంకో అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి గురించి మాట్లాడడం, నిజంగా అదంతా స్టోరీ ఏంటో అర్థం కాలేదు. కానీ 2 ఆడవాళ్ళ మధ్యన అయితే తగు వచ్చింది. ఏదైనా కానండి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నచ్చితే వీడియోలు చేసుకోండి. సరే అంతా కూడా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది, మనల్ని అందరూ ట్రోల్ చేస్తున్నారని అన్నప్పుడు శుభ్రంగా వీడియోలు చేయడం మానేసి ఇంట్లో ఏదన్నా పని చేసుకోండి, లేదంటే ఒక బిజినెస్ పెట్టుకోండి. ఎందుకు ఈ పంచాయతీలన్నీ చెప్పండి? మీకు ఏమన్నా అయిందంటే మీ పిల్లల్ని చూస్తారా? మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు అనాథలు అయిపోతారు కదా. పైగా చాలామంది ఏమంటున్నారనంటే ఆ అమ్మాయి అంత ధైర్యంగా
లైవ్లో వీడియో తీస్తూ టాబ్లెట్లు మింగిందని అంటే ఊరికే షో కోసం, వ్యూస్ కోసం, ఫాలోవర్ని పెంచుకోవడం కోసం ఇలా చేస్తుంది. అలా చచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా సరే ఇలా వీడియోలు తీసి పెడతారని కొంతమంది ఇలా అసభ్యకరంగా కూడా కామెంట్లు పెడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు చచ్చిపోతున్నానో జనాలందరికీ తెలియాలి కాబట్టి విషయం ఏంటో చెప్పి చనిపోదాం, రేపు దేనికైనా ప్రూఫ్ అనేది ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ చనిపోయే వాళ్ళు ఏంటంటే వీడియోలు తీసి లైవ్లో టాబ్లెట్లు మింగడమో లేదంటే నేను చనిపోతున్నానో ఏదో ఒకటి చెప్పి అక్కడ జరిగిన విషయం ఏంటో చెప్పడం, పలానా వాళ్ళ వల్లే నేను ఇలా చనిపోతున్నానని ఎవరెవరో పేర్లు చెప్పడం, ఇలా చెప్పి వీడియోలు చేస్తూ ఉంటారు. అది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. అందరికీ ఎలా అయిపోయిందంటే ఇది చాలా లోకుగా చులకనగా అయిపోయింది. వీళ్ళు ఏంటంటే బెదిరించడం కోసం ఊరికే ఫేమస్ అవుదామని ఇలా చేస్తున్నారు. చచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా ఇలా చెప్తారని చెప్పేసి ఇలా నెగిటివ్గా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆడవాళ్ళు చులకన అయిపోవడం, లోకు అయిపోవడం, సంసారాన్ని తెచ్చి బజార్లో పెట్టుకోవడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? మీకు లేదంటే ఎవడన్నా ₹1 వచ్చి పెడతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి అన్ని టాబ్లెట్లు మింగింది, ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి? దాని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు రాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తుంది కదా. ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, ఒంట్లో ఓపిక లేదనుకోండి, ఏదైనా కష్టపడి పని చేసుకుందామన్నా చేయగలుగుతారా? లేనిపోయిన అనారోగ్య సమస్యలతో అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగాలని అంటే ఇవిడికి వైద్యం ఎవరు చేస్తారు? ఓ పక్కన భర్త లేకుండా పిల్లల్ని చూసుకోవాలి, ఎన్ని కష్టాలు ఉంటాయి. అవన్నీ ఆలోచించకుండా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి గబగబా టాబ్లెట్లు తీసేసుకుని మింగేసి నానా హడావిడి హంగామా చేస్తున్నారు. ఈ నిజంగా ఆ అమ్మాయి ఏదో బాధలో చేసే ఉండొచ్చు, కానీ చూసే జనాలకి ఏంటంటే ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరైనా సరేనండి సోషల్ మీడియా అని అన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన గురించి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనల్ని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి ఏమీ నేను పట్టించుకోను, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా పని నేను చేసుకుంటానని ధైర్యంగా చేయగలిగితేనే మీరు సోషల్ మీడియాలోకి రావాలి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో మన గురించి వీడియో చేశారని మనం ఇక్కడ ప్రాణాలు తీసుకోవడం, మన కుటుంబ సభ్యుల్ని అన్యాయం చేయడం, లేనిపోనివన్నీ మన మీద వేసుకోవడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇలాంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా ఉండేవాళ్ళే సోషల్ మీడియాలోకి రావాలి. లేనిపోని అనవసరమైన గొడవలు పెట్టుకోవడం, ఎవరో ఏదో నా గురించి వీడియో చేసిందని ఇక్కడ ప్రాణాలు తీసుకోవడం, ఇలాంటివి ఏంటంటే అసలు దీనికి ఏమన్నా అర్థం ఉందా? నిన్న ఒక న్యూస్లో కూడా చూసా, తొందరలో టిక్టాక్ను బ్యాన్ చేసినట్టే ఇన్స్టాను కూడా బ్యాన్ చేసి పడేస్తారు. దరిద్రం వెళ్ళిపోతుంది. ఈ సోషల్ మీడియాలో అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు. ఎందుకు వీడియోలు చేస్తారో తెలియదు, ఎందుకు చచ్చిపోతారో తెలియదు, అసలు వాళ్ళ కుటుంబంలో ఏం గొడవలో తెలియదు. ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం, ఏవో ఒకటి టాబ్లెట్లు మింగి నేను చచ్చిపోతున్నానని అనడం, అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నిజంగా టిక్టాక్ని బ్యాన్ చేసినట్టు ఇన్స్టా కూడా తీసి పడేశారు అనుకోండి, కొంతమంది ఆడవాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఫాలోవర్స్ పెరిగే కొద్దీ వీళ్ళల్లో ఏంటంటే ఎచ్చులు పెరిగిపోతున్నారు అనమాట. కొంచెం గర్వం, అహంకారం, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వేంటే నన్ను అనేదని ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకోవడం, ఇంకా ఫాలోవర్స్ని పెంచుకోవాలని నాటకాలు ఆడడం, డ్రామాలు కొట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ వెనకాలన్న మీ కుటుంబం, మీ భర్త, పిల్లలు, మీ తల్లిదండ్రులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేయండి. ఎవరో ఏదో అన్నారని మీ జీవితాన్ని పాడు చేసుకున్నారనుకో ఏమి సాధిస్తారు? ఏదైనా సరే బతికుండి సాధించాలి, కానీ చనిపోతే ఏం సాధిస్తారు? ఎవరైనా సరే 4 రోజులు చెప్పుకుంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోతారు. నాకేదో బ్యాడ్ కామెంట్ పెట్టారు, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారని అంటే 100 కామెంట్లు వస్తాయి. అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలని అంటే మీకు అంత సమయం ఉంటుందా? ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు? మన కోసం మనం బతకాలి, మన మీద ఆధారపడే మన పిల్లల కోసం బతకాలి. ఆడవాళ్ళు ఏ పని చేసినా, ఏ కష్టం చేసినా, ఏ తల్లి అయినా సరే పిల్లల కోసమే కష్టపడుతుంది. భర్త లేకపోయినా సరే ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని పోషిస్తుంది. మరి అలాంటి తల్లి ఇలాంటి పిచ్చి పని చేస్తే మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరో ఏదో అన్నారని ఈ తల్లి ప్రాణాలు తీసుకుంటే ఆ పిల్లల్ని వాళ్ళు పెంచుతారా? ఎవరు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నిన్న ఇన్స్టాలో చూసిన రీళ్ళు అయితే నిజంగా చాలా భయం అనిపించింది. అందరూ ఏదో యాక్టింగ్ అని అంటున్నారు, కానీ ఒకవేళ పొరపాటున ఆ అమ్మాయి అన్ని టాబ్లెట్లు మింగినందుకు ఏదైనా జరగకూడదు జరిగిందనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? మనం సరదా కోసం చేసినా, అందరినీ బెదిరించడం కోసం చేసినా అది నిజమైపోయింది అనుకోండి, వెనకాల ఉన్న వాళ్ళ పసిపిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలకి ఎప్పుడు కూడా తల్లి చాలా అవసరం. ఎంతోమంది పిల్లలు తల్లి లేని వాళ్ళు అయ్యో మాకు అమ్మలేదని బాధపడే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఉండే తల్లులు ఎవరైనా సరేనండి, ఎవరో ట్రోల్ చేశారు, ఎవరో బ్యాడ్ కామెంట్ పెట్టారు, నన్ను ఇలా అన్నారని మాత్రం ఎవరో బాధపడి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. సోషల్ మీడియాలో ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అంతకు మించి మాత్రం ఎవరు పర్సనల్గా ఎవరితోనూ కనెక్షన్లు పెట్టుకోకండి. చూపుల కింద చక్కగా బాగున్నంతసేపు బాగుంటారు, తర్వాత వాళ్ళ మధ్యన ఏదైనా గొడవ వచ్చిందనంటే నీ పర్సనల్ విషయాలు నేను బయట పెడతా, నా పర్సనల్ విషయాలు నువ్వు బయట పెడతావని ఇలా ఒకరినొకరు తిట్టుకోవడం, వాళ్ళ పరువును వాళ్లే తీసుకోవడం, ఇది జరుగుతున్న పరిస్థితి. అంటే సోషల్ మీడియా అన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన వీడియోల వల్ల ఎవరికైనా మంచి జరగాలి తప్ప ఎప్పుడు చెడు జరగకూడదు. అవతల వాళ్ళు ప్రాణాలు తీసుకునే పరిస్థితి మాత్రం అస్సలు రాకూడదు. సోషల్ మీడియా అన్నప్పుడు నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారు, ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివన్నీ కూడా నేను భరించగలను అనుకుంటేనే సోషల్ మీడియాలోకి రండి.